దేశం మొత్తం కూడా బ్రిటిష్ వారి హయాంలో 1931లో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేసి ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జనగణనతో కులగణాంకాలు చేయాలని చెప్పని ఆనాడు బ్రిటిష్ పాలకులు ఒక ఫార్మెట్లో కూడా ఓబీసీ కాలాన్ని పెట్టి కులగణాంకాలు చేయటం జరిగింది. దాదాపు అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మరి కొన్ని దశాబ్దాలు అయినా కూడా మనకి స్వతంత్రం వచ్చి 78-79 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా కులగణాంకాలు చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీని మీద దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా జనగణనతో పాటు కులగణాంకాలు చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు. జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని చెప్పారు. మేమందరం కూడా చాలా సంతోషించాం. కులగణాంకాలు చేయకపోతే ఈ భారతదేశంలో దాదాపు మరి 60-65% ఉన్నటువంటి ఓబీసీ కులాలకి సమస్త రంగాల్లో న్యాయం జరగాలి అంటే కులగణాంకాలు చేయాలని చెప్పాను. కేంద్ర ప్రభుత్వం పైన అనేక దఫాలుగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కానీ అనేక పర్యాయాలు పార్లమెంటు సభ్యులతో కానీ, కేంద్ర మంత్రులతో కానీ, ప్రధానమంత్రి గారితో కానీ, ముఖ్యమంత్రులతో కానీ జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని అనేక రకాల దఫాలుగా వారికి విన్నవించడం కూడా జరిగింది. అటువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేస్తామని వారు కూడా ప్రకటించడం జరిగింది. తదుపరి కార్యక్రమాన్ని కూడా అన్ని రాష్ట్రాలతో మాట్లాడి ఒక కార్యాచరణ తీసుకుని భవిష్యత్తులో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కానీ ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టేటువంటి అవకాశాన్ని మీరు కల్పించొద్దని చెప్పని ఈనాడు ఎన్డీఏ కూటమికి మేము తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క సహనాన్ని కోల్పోయే విధంగా మీరు చర్యలు తీసుకోవద్దు. ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీగా చెప్పుకున్నటువంటి సందర్భంలో ఈ జాతికి మీరు ఏదైనా మేలు చేయాలి అనుకుంటే తప్పనిసరిగా జనగణనతో పాటు కులగణాంకాల్లో కూడా ఈ ఫార్మెట్లో ఓబీసీ కాలాన్ని పెట్టాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం.